హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య కోడుకుల్లా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ పాటికే అందరూ దసరా క్లీనింగ్ మొదలుపెట్టుంటారు కదా, నేను కూడా స్టార్ట్ చేసేసానండి. క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఇలా ఈ ప్లేస్ వీడియో తీసి మీకు చూపించాలనిపించింది నాకు. మా ఇంటి మెయిన్ డోర్ ఎంట్రన్స్ పక్కనే, అంటే బయట నుండి లోపలికి వస్తున్నప్పుడు డోర్ ఓపెన్ చేయగానే పక్కనే ఇలా ఒక సెటప్ చేసుకున్నానండి. చూసారా ఈ చిన్ని కన్నయ్య ఎలా ఉన్నాడో? నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి, అందుకే మా ఇంట్లో ఎక్కడ చూసినా కృష్ణుడి బొమ్మలే కనిపిస్తాయి. ఈ కన్నయ్యని ఒక టాటాయిస్ టెర్రకోట ఉర్లీ బౌల్లో ప్లేస్ చేసుకున్నాను. దాంట్లో ఇలా చిన్న ప్రమిద, పాతది ప్రమిద పెట్టేసి ఆ ప్రమిద అందులో ఫ్లవర్స్, వాటర్ పోసి ఫ్లవర్స్ వేసేసి ఆ ప్రమిద మీద ఈ కన్నయ్యని ప్లేస్ చేసుకున్నాను. ఈ కన్నయ్యకి కలర్స్ అన్నీ నేనే వేశానండి. ఇది ప్లెయిన్ మెటల్ బొమ్మ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అది ప్లెయిన్గా ఉంటే బాగాలేదని చెప్పి కలర్స్ వేశాను నేనే. చెప్పాను కదా నా దగ్గర బోల్డ్ కన్నయ్య బొమ్మలు ఉన్నాయని, అందులో ఇదొకటి. ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నానండి. అంటే రకరకాలుగా మనం ఎప్పుడు ఒకే రకంగా పెట్టుకోకుండా రకరకాలుగా మార్చుకుంటూ ఉండొచ్చు అని చెప్పడం కోసం ఇలా చూపిస్తున్నాను. నేను మార్చుకుంటూ ఉంటానండి. ఇది బాలాజీ విగ్రహం. ఇది వచ్చేసి తిరుపతిలో తీసుకున్నాను నేను. ఉర్లీ బౌల్లో వాటర్ చేంజ్ చేస్తూ ఉన్నప్పుడల్లా, అంటే ఆ వారాన్ని బట్టి ఇలాగ బొమ్మలు మారుస్తూనే ఉంటాను. వెంకన్న స్వామికి ఎన్ని నగలున్నా తక్కువే కదండి, అందుకే ఇలాగ ఈ మాల వేశాను. ఈ మాల నేనే గుచ్చుకున్నాను నా చేతులతో. చూసారా ఎంత అందంగా ఉన్నాడో ఏడుకొండల స్వామి. ఇది లక్ష్మీదేవి విగ్రహం. చేతిలో కలశం పట్టుకొని ఎంత నిండుగా ఉందో కదా అమ్మవారు. నాకు చాలా ఇష్టం అండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా తిరుపతిలోనే తీసుకున్నాను. ప్రస్తుతానికి ఇంట్లో ఫ్రెష్ ఫ్లవర్స్ నిండుగా ఉన్నాయండి, అందుకనే ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేసి చూపిస్తున్నాను, ఏమనుకోవద్దే. వెనక లోటస్ ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్లో అమ్మవారు చాలా బాగున్నారు కదండి. ఒకసారి చూసేయండి మీరు కూడా. ఈ టెర్రకోట బౌల్, దాని కింద పెట్టిన స్టాండ్, అవన్నీ ఇక్కడ లోకల్ షాప్లో తీసుకున్నానండి. విఘ్నేశ్వరుడి బొమ్మ, ఇది కూడా తిరుపతిలోనే తీసుకున్నాను. అన్ని శుభాలకు మూలం ఈయనే కదండి, అందుకే ఈయన్ని కూడా పెట్టుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. చూడండి ఈయన కూడా ఎంత బాగున్నారో. ఇంకా పక్కనే ఇలాగ ఎలక్ట్రికల్ 5 స్టెప్ దియాస్ కూడా పెట్టుకున్నానండి. రోజు ఆన్ చేయను, ఎప్పుడో అకేషనల్గా ఆన్ చేస్తూ ఉంటాను ఆ లైట్స్. ఇంకా ఇంట్లో తెల్ల ఏనుగు బొమ్మలు ఉంటే మంచిదంటారు కదా, అందుకే ఇవి కూడా పెట్టుకున్నాను. ఆవు దూడ విగ్రహం, ఇది కూడా బ్రాస్ దండి. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఇది తిరుపతిలోనే తీసుకున్నానండి. ఇంకా నీళ్ళల్లో తాబేలు బొమ్మ వేసి పెడితే కూడా మంచిదంటారు కదా, అది కూడా ఇక్కడే ప్లేస్ చేసుకున్నాను ఒక చెక్కపీట మీద. ఇలా ఇవన్నీ మెయిన్ డోర్ పక్కనే ఒక వుడెన్ స్టూల్ వేసి దానిపైన గ్రాస్ మ్యాట్ వేసి అరేంజ్ చేసుకున్నాను ఇవన్నీ. మనం ఇంటిని ఎంత బాగా డెకరేట్ చేసుకున్నా న్యాచురల్గా ప్లాంట్స్ లేకపోతే ఆ లుక్ ఫుల్ఫిల్ అవ్వదని నా ఫీలింగ్ అండి, అంతే కదండి. ఇలా పక్కనే పింక్ లిప్స్టిక్ యాగ్లోని మా ప్లాంట్ ప్లేస్ చేసుకున్నాను. అంటే అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. సన్లైట్ కోసం బాల్కనీ నుండి ఇంట్లోకి, ఇంట్లో నుండి బాల్కనీలోకి ఇలా మొక్కలు మారుస్తూనే ఉంటానండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.